నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నంద్యాల జిల్లాలో కూటమి అభ్యర్థి గెలుపుకు జన సైనికులంతా కృషి చేస్తారని చింతా సురేష్ బాబు అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జన సైనికులంతా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తమ పార్టీలో ఉన్న విశ్వనాథ్ వైసీపీ పార్టీలో చేరడంపై ఆయన స్పందించారు. విశ్వనాథ్ జనసేన పార్టీలోకి చేరడం వల్ల ఏమాత్రం నష్టం లేదని తెలిపారు. అలాంటి నాయకులు పార్టీలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. జనసేన కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారని సురేష్ బాబు తెలిపారు. ఇక నంద్యాలలో ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన ఫరూక్ ను గెలిపించడం కోసం తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజు నంద్యాల జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే జనసేన పార్టీలో ప్రోగ్రామ్ కమిటీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి వై విశ్వనాథ్ నిన్న పార్టీని వీడి వైసీపీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ ఒక సముద్రం లాంటిది. పార్టీలో నాయకులు, కార్యకర్తల నుంచి నాయకుల స్థాయి వరకు గత 10 సంవత్సరాల్లో ఎదుగుతూ పార్టీ పదవిలో ఆశించి ఈరోజు నాయకులుగా చాలామంది ఇక్కడ ఉన్నారు. పార్టీలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీ శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు జనసేన పార్టీ ఒక ఇన్ఛార్జ్ మాత్రమే పార్టీలోంచి పోయినారు తప్ప పార్టీ క్యాడర్ అంతా జనసేన పార్టీతోనే ఉంది. ఈరోజు జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా కార్యకర్త స్థాయి నుంచి నాయకుల స్థాయి వరకు ఎదిగిన క్రమం మేము 10 సంవత్సరాల్లో. ఈరోజు ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఒకే ఒక ఆశయంతో ఈరోజు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. అంతే తప్ప ఎవరైనా ఒక పార్టీ నుంచి వెళ్తే వాళ్ళ వెంట వెళ్ళే పరిస్థితి జనసేన పార్టీ సంస్కృతిలో లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక్కరే వెళ్తారు తప్ప ఆయన అంటే 10 మంది జనసేన కార్యకర్తలు తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ పార్టీ బలం పవన్ కళ్యాణ్ గారు. ఆయనను చూసే పార్టీలు ఉంటారు కాబట్టి జనసేన పార్టీలో నిన్న 1-2 నాయకులు పోయిండొచ్చు తప్ప మా పార్టీ కేడర్ అంతా జనసేన పార్టీలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం ఎలా శ్రమిస్తున్నారో నిన్నటి నుంచి కూడా అదే క్రమం జరుగుతుంది. రేపటి నుంచి కూడా నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ అభ్యర్థి కానీ, ఎమ్మెల్యే అభ్యర్థికి విజయానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కృషి చేసి నంద్యాల పార్లమెంట్లో కానీ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఉమ్మడి అభ్యర్థుల కృషి కోసం జనసేన పార్టీ నాయకులందరం కూడా పనిచేస్తామని, కాబట్టి ఎవ్వరు కూడా ఏ నాయకులు వెళ్ళినంత మాత్రాన ఇక్కడేం పార్టీ ఖాళీ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. మీ వెంటలేంది నాయకులు మాత్రమే, కార్యకర్తలు మాత్రం మొత్తం జనసేన పార్టీతో ఉన్నారు. జనసేన కార్యకర్తలందరికీ భరోసా ఇస్తున్నాం. మనం పవన్ కళ్యాణ్ గారు అంటే నడుస్తాం. మా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బయటకు వెళ్ళినప్పుడు మా పార్టీ మీద ఏం అలిగేషన్ చేశాడు, అలిగేషన్ చేస్తే తిప్పి కొట్టే పరిస్థితి మా దగ్గర ఉంది. ఎందుకంటే ఆయనకు 10 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ అతనికి తగిన గుర్తింపు ఇచ్చింది. పార్టీకి అతను పనిచేసిన దానికన్నా మంచి గుర్తింపు వచ్చిందని మేము అందరం కూడా అనుకుంటున్నాము. పార్టీ మీద ఎక్కడ అలిగేషన్ చేయలేదు. ఈరోజు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బేషరతుగా ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకులు 14 నియోజకవర్గాల్లో, కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ₹1 ఆశించకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నప్పుడు నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. సరే, వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత ఇబ్బందులు ఆయనకుంటే వెళ్ళిండొచ్చు. అట్లాంటిది మేము మళ్ళా ఒకసారి మేము కూడా సభాముఖంగా, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం నాయకులకు అందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీ విజయానికి మేము బేషరతుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని గౌరవించుకొని మా కార్యకర్తలకు అందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలా. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కేవలం ఈరోజు అలిగేషన్స్ మీ మీదే వస్తున్నాయి కాబట్టి దయచేసి మీ అందరికి కూడా మేము జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మమ్మల్ని గౌరవించుకోండి. ఖచ్చితంగా మేము బేషరతుగా
మీ పార్టీ కోసం విజయాన్ని కృషి చేయడానికి మేము వచ్చినాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. కాబట్టి ఇటువంటి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా సరిచూసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.